ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీపై బియ్యే 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. మా నూతన బ్రాంచెస్ అతి త్వరలో జూబ్లీహిల్స్ మరియు వైజాగ్ లో ప్రారంభం. దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో 3 దశాబ్దాలుగా కొనసాగిన అవిభాజ్య శివసేన ఆధిపత్యానికి గండిపడింది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి అధికారం దక్కించుకుంది. మహారాష్ట్రలోని 29 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగ్గా 25 నగరాల్లో మహాయుతి కూటమి అగ్రభాగాన దూసుకెళ్లింది. మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి విజయం సాధించింది. బీజేపీ అత్యధికంగా 1440 వార్డుల్లో గెలుపొందింది. శివసేన 404, కాంగ్రెస్ 318, అజిత్ పవార్ ఎన్సీపీ 164, ఉద్దవ్ ఠాక్రే శివసేన 156 వార్డుల్లో విజయం సాధించాయి. 227 స్థానాలున్న బృహన్ ముంబై కార్పొరేషన్ను బీజేపీ శివసేన కూటమి కైవసం చేసుకుంది. ముంబై మహానగరంలో 3 దశాబ్దాలుగా కొనసాగిన అవిభాజ్య శివసేన ఆధిపత్యానికి గండిపడింది. బీజేపీ 89, శివసేన 28 వార్డులు గెలిచాయి. 2 దశాబ్దాల తర్వాత ఉద్దవ్, రాజ్ ఠాక్రే సోదరులు కలిసి పోటీ చేసినప్పటికీ శివసేన, ఉద్దవ్ వర్గం 67 స్థానాలు, మహానిర్మాణ్ సేన 6 సీట్లు గెలుపొందాయి. కాంగ్రెస్ 24 వార్డులను సొంతం చేసుకుంది. పుణె, పింప్రీ చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్లో శరద్ పవార్, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలు కలిసి పోటీ చేసినప్పటికీ అక్కడా కమలం వికసించింది. 128 వార్డులున్న పింప్రీ చించ్వాడ్లో బీజేపీ 84 వార్డుల్లో, ఎన్సీపీ 37 వార్డుల్లో గెలిచాయి. పుణేలో 165 వార్డులకు గాను 123 వార్డులను బీజేపీ కైవసం చేసుకుంది. ఠానేలోని 171 వార్డుల్లో మహాయుతి కూటమి 100కు పైగా స్థానాలు దక్కించుకుంది. నాసిక్, పన్వేల్, కళ్యాణ్ దొంబివ్లీ, సంభాజీనగర్, నాగ్పూర్, షోలాపూర్ మున్సిపల్ కార్పొరేషన్లు మహాయుతి ఖాతాలో పడ్డాయి. లాతూర్ మున్సిపల్ కార్పొరేషన్లో మాత్రమే కాంగ్రెస్ విజయం సాధించింది. మొత్తం 70 స్థానాలకు గాను 40కి పైగా వార్డులను హస్తగతం చేసుకుంది. బీజేపీ 22 స్థానాలకే పరిమితమైంది. ఎంఐఎం 114 స్థానాల్లో గెలిచినట్లు ఆ పార్టీ తెలిపింది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎన్డీఏను ఆశీర్వదించినందుకు ముంబై ప్రజలకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ముంబై దేశానికే గర్వకారణమని, అది అభివృద్ధిని నడిపించే నగరమన్నారు. తాము నగర ప్రజలకు సుపరిపాలన, ఈజ్ ఆఫ్ లివింగ్ అందిస్తామని హామీ ఇచ్చారు.